నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. సార్, ఇండస్ట్రీలో రెండు పెద్ద సినిమాలు, అటు బాలీవుడ్ నుంచి వార్ 2 కావచ్చు, హాలీవుడ్ నుంచి అవతార్ 3 కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి 25వ తారీఖున ఒక అప్డేట్ అయితే రాబోతుంది. సో ఎందుకు 25ని ఎంచుకున్నారు అంటే వార్ 2 ఏం చెప్తారు? సో మొత్తానికి ఇప్పుడు అవతార్ 3 రావడాన్ని ఎలా చూడాలంటారు? ఫస్ట్ వార్ 2 విషయానికి వచ్చేసరికి హృతిక్ రోషన్ సినిమా ఫీల్డ్కి వచ్చి 25 ఏళ్ళు అయింది. జూనియర్ ఎన్టీఆర్ కూడా సివిల్ ఫీల్డ్కి వచ్చి 25 ఏళ్ళు అయింది. అంటే ఈ సందర్భంగా 25 ఏళ్ళు అయిన కంప్లీట్ అయిన సందర్భంగా వాళ్ళు ఈ నెల 25వ తారీఖుని ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం పెట్టుకున్నారు. అంటే రేపు ట్రైలర్ రాబోతుంది, వార్ 2 ట్రైలర్. సినిమా ఆగస్ట్ 14 రిలీజు. రేపు ట్రైలర్ వస్తే కానీ సినిమా మీద బజ్ ఎలా ఉంది ఏంటి అనేది ట్రైలర్తోనే స్టార్ట్ అవబోతుంది అనేది మనం చూడబోతున్నాం. అయితే వార్ 2 కావచ్చు, కూలీ కావచ్చు, రెండు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. కాకపోతే ఒక అడుగు ముందేసి కూలీకి సంబంధించి మాత్రం మంచి మంచి అప్డేట్స్ వస్తున్నాయి, పాటలు వస్తున్నాయి. అదే నిన్న టైటిల్ సాంగ్ కూడా వచ్చింది, ఇవన్నీ కూడా ఓకే. కానీ ఎందుకో వార్ 2 కొంత వెనకబడి ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? రేపు వీటన్నింటినీ పంటాపంచలు చేస్తూ ఈ యొక్క ట్రైలర్ రాబోతుందా అంటే ఏమంటారు? కరెక్టే, మీరు అన్నట్టుగా కూలీతో పోలిస్తే వెనకబడి ఉందని చెప్పాలి వార్ 2. ఎందుకంటే IMDb వాళ్ళు ఇచ్చిన రేటింగ్లో కూడా కూలీ ఎక్కడో చాలా ముందు ఉంటే వార్ 2 చాలా వెనకబడిపోయి ఉంది. దాన్ని దాటాలంటే ఏదో విధంగా వీళ్ళు మిరాకిల్ చేయాలి. కాబట్టి రేపొద్దున ట్రైలర్ ద్వారా వాళ్ళు ఎలాంటి మార్కులు కొడతారనే చూడాలి. కూలీ ట్రైలర్ వచ్చేసరికి ఆగస్ట్ 2వ తారీఖు రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ లోపే వీళ్ళు ట్రైలర్ రిలీజ్ చేసుకోవడం, ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేయడం అనేది చేస్తున్నారనుకోవచ్చు. అయితే మొత్తానికి అవతార్కి సంబంధించి చూసుకుంటే దాదాపు అవతార్ మనం 2 ఏదైతే ఉందో ఆశించినటువంటి ఒక ఫలితాలు ఇవ్వలేదని చెప్పేసి అయితే కొంత టాక్. సో 3 కానీ 4 కానీ 5 కానీ ఇక పైన ఉండవు అని చెప్పి అప్పట్లో టాక్ వినిపించేది. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 25వ తారీఖు ఏదైతే రేపు రాబోతున్నటువంటి ఒక ట్రైలర్ని ఎలా చూడాలంటారు? అవతార్ 2 వచ్చేసరికి మనకి వాటర్ రిలేటెడ్ చేశారు. అది ఇప్పుడు ఫైర్. అవతార్ 3 అనేది ఒక ఫైర్ అనేది ఆ కోణంలో ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు వాళ్ళు. ఈ అవతార్ 3 అనేది దాని ట్రైలర్ ఎలా ఉండబోతుంది అనేది రేపు రిలీజ్ చేయబోతున్నారు. సినిమా రిలీజ్ పరంగా మనకి ఇప్పట్లో తెలియదు, ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అనేది తెలియదు. కానీ టెంటేటివ్లీ వాళ్ళు డిసెంబర్లో రిలీజ్ అనేది మనకు వస్తున్న సమాచారం. అందుకని చాలామంది ఏంటంటే డిసెంబర్ మన వాళ్ళు తెలుగు సినిమాలు కానీ పెన్నడి సినిమాలు కానీ డిసెంబర్లో రిలీజ్ పెట్టుకోకపోవడం బెటరు, అవతార్ 3 రాబోతుందనే ఒక భయం అనేది కొంతమందిలో ఉంది. ఎందుకంటే జేమ్స్ కెమెరాన్ సినిమా కాబట్టి దాని వసూళ్ళు ఫ్లాప్ అయినా కానీ అవతార్ 2 సాధించిన వసూళ్ళు కానీ అవతారు ఫస్ట్ పార్ట్ సాధించిన వసూళ్ళు కానీ మనకు తెలుసు. కాబట్టి డిసెంబర్కి వచ్చేసరికి ఈ అవతార్ ఫీర్ అనేది చాలా మందికి ఉంటుంది. మళ్ళీ 2029లో అవతార్ 4 ఉంది, 2031లో అవతార్ 5 ఉంది. ఈ 5తో అవతార్ సిరీస్ కంప్లీట్ అయిపోతుంది. అయితే అవతార్కి సంబంధించిన సిరీస్లు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ సిరీస్ కొంత ఆకట్టుకుంది అనుకోవచ్చు, రెండో సిరీస్ కి కొంత మొహం పెట్టేసింది అని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు 3 పైన ఎలాంటి అంచనాలు ఉన్నాయి? ఆ అంచనాలు క్రియేట్ చేస్తానికే ఇప్పుడు ఈ యొక్క ట్రైలర్ వదులుతున్నాడని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే జేమ్స్ కెమెరాన్ మీద ఉన్న నమ్మకం అండి. ఎందుకంటే 2 ఫెయిల్ అయినా కానీ కలెక్షన్స్ పరంగా అది కొల్లగొట్టింది. వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది, భారీ బడ్జెట్ సినిమా, పైగా నెంబర్ 1 సినిమా డైరెక్టర్. ఇక్కడ మన తెలుగు సినిమాలకి మన పెన్నడి సినిమాలకి రాజమౌళి గారు ఎట్టాగో వరల్డ్ సినిమాలకి జేమ్స్ కెమెరాన్ అట్లాంటి వ్యక్తి. కాబట్టి ఆయన ఈ అవతార్ సిరీస్ కూడా క్రేజ్ ఉంది. కాబట్టి వాళ్ళు 5 పార్ట్లు ముందే ప్లాన్ చేసుకున్నారు. ఇంకా ఎక్కువ అనుకున్నారు కానీ 5తో కంప్లీట్ చేద్దామని దీంట్లో ఉన్నారు వాళ్ళు. మరీ ఎక్కువ చేసినా కానీ మొహం వచ్చేస్తుంది. కాబట్టి రేపు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ముందు ఈ ట్రైలర్కి వార్ 2 ట్రైలర్ కూడా కంపారిజన్ అనేది మొదలవుతుంది. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే వాటర్, ఈసారి ఫైర్, సో రెండింటికి కంపారిజన్ ఖచ్చితంగా చేసుకుంటారని చెప్పేసి అనుకోవచ్చా ప్రజలందరూ కూడా? ఖచ్చితంగా. ఎందుకంటే అసలు అవతార్ సిరీసే మన పురాణాలను బేస్ చేసుకుని చేశారు, ఆ రూపాలు కానీ అవన్నీ మన రావణి పోలి ఉంటాయి అనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. మొత్తానికైతే వాళ్ళు ఏదో ఒక కల్పిత పాత్రలైనా కానీ ఒక రిచ్నెస్ మన VFXకి, వాళ్ళు చేసే VFXకి, CG వర్క్లకి, వాళ్ళ కెమెరా పంతనానికి, వాళ్ళ బడ్జెట్కి అసలు పొంతనే ఉండదు. కాబట్టి వాళ్ళ సినిమాలు క్వాలిటీగా ఉంటాయి, అందుకనే వాడికి అట్లా పట్టం కడుతూ ఉంటారు. కాబట్టి థియేటర్లలో కూడా ఒక రేపు ఈ అవతార్ 3 అనే ట్రైలర్ అయితే వేయబోతున్నారు అనేది ఒక సమాచారం అయితే ఉంది. చూడాలి రేపు వచ్చే అప్డేట్ ఎలా ఉంటుంది అనేది. సో ఒకటి బాలీవుడ్, మరొకటి హాలీవుడ్, ఈ రెండు రేపే రిలీజ్ అవుతున్న సందర్భంలో ఒక పెద్ద టాక్ అయితే కాబోతుందని చెప్పి అనుకోవచ్చు. ఈ రెండు కూడా 100%. ఇప్పుడు వార్ 2 ట్రైలర్ వస్తే ముఖ్యంగా కూలీ ట్రైలర్ వాళ్ళు జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ ప్రమోషన్ వర్క్లో
ఎవరు ముందుండాలి అనే దాని మీద ఉంటుంది కాబట్టి వీళ్ళు స్పీడప్ చేస్తున్నారు. మళ్ళీ ఇక వాళ్ళు ఎలా చేస్తారో ఏంటి అనేది చూడాలి. ఆ 2 ట్రైలర్ కంపారిజన్ ఉంటుంది, ఈ మధ్యలో అవతార్ కంపారిజన్ ఉంటుంది. సాధారణంగా మన సినిమాలు ఏంటంటే ఒక నెల 2 నెలల వ్యవధిలో ట్రైలర్ రిలీజ్ చేస్తుంటారు. హాలీవుడ్ సినిమాలు అలా కాదు, ఒక 5-6 నెలలు టైం పెట్టుకుని వాళ్ళు ట్రైలర్ రిలీజ్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఉండేది అవతార్ 3 అనేది డిసెంబర్లోనే ఉండే అవకాశం అయితే ఉంది రిలీజ్. సో చూద్దాం సార్, మొత్తానికి ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్న వార్ 2కి సంబంధించినటువంటి ట్రైలర్ కావచ్చు, అదేవిధంగా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న అవతార్ 3 కావచ్చు, ఈ రెండు కూడా రేపే ట్రైలర్స్ కావచ్చు. ఒక మంచి సినీ లవర్స్కి ఒక పండగ అని చెప్పి అనుకోవాలి. నమస్తే.